ఘోర రోడ్డు ప్రమాదాలు, పదుల సంఖ్యలో మరణాలు. ఒక్క శనివారమే దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామునే ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర ఘటనతో పాటు అటు ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రమాదం నిండు జీవితాల్ని బలి తీసుకుని తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం ప్రమాదాల రోజుగా మారిపోయింది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 60 మందికి పైగా చనిపోయారు. తెల్లవారుజామునే తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న వాహనం అదుపు తప్పి ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. విశాఖ జిల్లా మూసాయిపేట గ్రామానికి చెందిన కుటుంబంలో అంతా చనిపోగా ఒకే ఒక్క పిల్లాడు బతికి బయటపడ్డాడు. ఉత్తరప్రదేశ్లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈటా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాల్వాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న 2 ట్రాక్టర్లను ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇటు పంజాబ్లోనూ ఘోర ప్రమాదం జరిగింది. దొరహా సమీపంలో ట్యాంకర్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయి 6 చనిపోయారు. 100 మంది అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ నుంచి లుధియానా మీదుగా వెళుతున్న గ్యాస్ ట్యాంకర్ దొరహా బైపాస్ రోడ్లోని ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది. ప్రమాదంలో ట్యాంకర్ దెబ్బతిని గ్యాస్ లీక్ అయింది. ఆ ప్రాంతమంతా విషవాయువుతో నిండిపోయి 6 చనిపోయారు. మహబూబ్నగర్ జిల్లా దత్తారంలో ఆటో బోల్తా పడడంతో 3 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు తెల్కపల్లి మండలం వట్టిపల్లి తాండవాసులు. ఈ ఘటనలో మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 2 విద్యార్థులు గల్లంతు కాగా 1 మృతి చెందారు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బోటులో విహారయాత్రకు వెళ్లారు. సముద్రంలో దిగిన వారిలో 2 విద్యార్థులు గల్లంతయ్యారు. 1 మృతదేహాన్ని గుర్తించారు. ఇటు హైదరాబాద్ కాంచన్బాగ్లోని బీడీఎల్లో విస్ఫోటనం సంభవించింది. కంపెనీలో వ్యర్థ పదార్థాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 5 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.